టీడీపీ కీలక కమిటీలను పార్టీ ప్రకటించింది. పోలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలో వెల్లడించారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను పార్టీ నియమించింది. 29 మందితో టీడీపీ పోలిట్ బ్యూరోను సిద్ధం చేశారు. జాతీయ కమిటీలో 31 మందికి చోటును కల్పించారు. టీడీపీ రాష్ట్ర కమిటీలో 185 మంది ఉండగా 3 జాతీయ ప్రధాన కార్యదర్శులు, 18 మంది జాతీయ ఉపాధ్యక్షులు కమిటీలో ఉండనున్నారు. దీనిపై మరింత సమాచారం మా చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. రైట్ నరసింహారావు, చెప్పండి. ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైన పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి పోలిట్ బ్యూరో గానీ, రాష్ట్ర కార్యవర్గాన్ని, ఇతర అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే పూర్తిగా యువతకు విధేయతకు సంబంధించినంత అంటే నమ్మకంగా పార్టీకి నమ్మకంగా ఉన్న వాళ్ళు సీనియర్లకు అదే విధంగా యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం కనిపిస్తుంది. మొత్తానికి దీంట్లో ప్రమోషన్ లాగా ఖచ్చితంగా నారా లోకేష్ కి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం అనేది చాలా కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి పార్టీలో చర్చ జరుగుతుంది. గతంలో మహానాడులో కూడా ఈ మేరకు చాలా మంది నాయకులు కూడా వేదికగానే లోకేష్ ని ఖచ్చితంగా పార్టీకి సంబంధించినంత వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి కొంతమంది నాయకులు చంద్రబాబును కోరిన పరిస్థితి కనిపించింది. చాలా మంది యువ నాయకులు కూడా ఈ అంశాన్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. ఎట్టకేలకు దానికి సంబంధించి లోకేష్ కి ప్రమోషన్ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక కీలకమైన మార్పుగా చెప్పుకోవచ్చు, ఒక జనరేషన్ మార్పుగా చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడిగా పార్టీకి సంబంధించినంత వరకు అధినేతగా, ముఖ్యమంత్రిగా ఇప్పటికే పార్టీకి సంబంధించి మళ్ళీ అధికారంలోకి తీసుకురావడంలో, క్రైసిస్ నుంచి బయటికి తీసుకురావడంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరిస్తే కింది స్థాయిలో కార్యకర్తలను, కింది స్థాయి నాయకులను మోటివేషన్ చేయడం కానీ, యువతను ఆకట్టుకోవడం విషయంలో నారా లోకేష్ చాలా కీలక పాత్ర పోషించారు. పాదయాత్రలు చేశారు పార్టీ క్రైసిస్ టైంలో కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు చాలా సందర్భాల్లో పార్టీ నేతలతో రెగ్యులర్ గా మీటింగ్లు కావడం, సమావేశాలు కావడం. సమావేశాలు అంటే కేవలం ఏదో ఒక మీటింగ్, బహిరంగ సభ పెట్టుకొని ఆ నేతలతో మాట్లాడడం కాకుండా ఆత్మీయ సమ్మేళనాలు అంటే పార్టీకి సంబంధించిన నేతల కుటుంబ సభ్యులతో కూడా ఆయన భేటీ అయ్యారు. నారా లోకేష్ వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళకి సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. పార్టీ అధినేతకు చంద్రబాబు నాయుడుకి రెగ్యులర్ గా కలవడం కష్టం. చంద్రబాబు నాయుడు ఉన్న బిజీ షెడ్యూల్ నేపథ్యంలో లోకేష్ మాత్రం రెగ్యులర్ గా పార్టీ కార్యాలయం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి రెగ్యులర్ గా వస్తున్నారు. పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. ఏం చేయాలి, ఏ రకంగా పార్టీని ముందుకెళ్ళాలి. కాఫీ కబూర్లో ఒక కాన్సెప్ట్ కూడా పెట్టాడు. కాఫీ కబూర్లో అంటే పార్టీకి సంబంధించిన నేతలతో రెగ్యులర్ గా మాట్లాడడం. ఆ సమావేశం నిన్ననే జరిగింది. అలాంటి సమావేశాలు నిర్వహిస్తూ లోకేష్ పార్టీకి సంబంధించినంత వరకు అన్ని వర్గాల వారిని ఏ రకంగా ఆకట్టుకోవాలి, అన్ని రకాల వర్గాలకు సంబంధించినంత వరకు పార్టీని ఏ రకంగా ఆకట్టుకోవాలనే అంశానికి సంబంధించి ఆయన అనుసరిస్తున్న వ్యూహానికి సంబంధించి ఖచ్చితంగా ఒక గుర్తింపుగానే చూడాలి. కేవలం నారా చంద్రబాబు నాయుడు తనయుడు కనుకనే ఈ పదవి వచ్చిందా అనే వాదనకు సరికాదు. ఎందుకంటే ఆయన కష్టపడ్డారు. లోకేష్ పార్టీని ప్రస్తుతానికి సంబంధించినంత వరకు అత్యంత కీలకంగా ఉంటున్నారు. చాలా వరకు పార్టీకి సంబంధించినంత వరకు ఇటు ప్రభుత్వానికి, పార్టీకి సంబంధించినంత వరకు ఆయన మధ్యలో ఉంటున్నారు. ఏ కష్టం వచ్చినా అంటే ఇటు ప్రభుత్వ పరంగా ఇబ్బందులు వచ్చినా, పార్టీ పరంగా ఇబ్బందులు వచ్చినా, చిన్న కోఆర్డినేషన్ గ్యాప్స్ ఎక్కడైతే వచ్చినా, సమన్వయ లోపం వచ్చినా కానీ ఆయన వెంటనే నేతలతో మాట్లాడుతున్నారు. పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీలో ఎవరెవరికి ఎలాంటి పదవులు ఇవ్వాలి, ఏ రకంగా చేయాలనే అంశానికి సంబంధించి పూర్తిగా లోకేష్ నాయకత్వంలోనే ప్రస్తుతం జరుగుతుంది. ఆ కోణంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం ద్వారా ఇక పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలకు సంబంధించినంత వరకు లోకేష్ కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఎలాగో వచ్చే నెల మహానాడు కూడా జరగబోతున్న నేపథ్యంలో మహానాడులో దీనికి సంబంధించినంత వరకు మరికొంత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు కానీ లోకేష్ బాధ్యతలకు సంబంధించి, వీటికి సంబంధించి, పార్టీలో యాక్టివిటీస్ కి సంబంధించి కూడా ఇంకొంత కొత్త రకమైన అంశాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. పార్టీ లైన్ కి, గతంలో ఉన్న పార్టీ విధానాలకు ఇప్పుడు మారిన పరిస్థితి. ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంది. అదే విధంగా యువత చాలా స్పీడ్ గా ఉన్న నేపథ్యంలో వారిని ఆకట్టుకునే విధంగా, అదే విధంగా వారికి పార్టీలో ప్రాధాన్యత ఇచ్చే విధంగా సోషల్ మీడియా కానీ లేకపోతే ఇతర మార్గాల ద్వారా పార్టీ ఆలోచనలు, పార్టీ విధానాలు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వీటిని ప్రజల్లోకి వివరించడం, పార్టీ నేతలకు చెప్పడం, అదే సందర్భంగా సమన్వయం చేసుకోవడం దాంట్లో మాత్రం లోకేష్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ కోణంలోనే ఆయనకి ఇప్పుడు ప్రమోషన్ వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి. మనం చాలా సందర్భాల్లో చూసాము. ఢిల్లీ పర్యటన సందర్భంగా చాలా మంది ముఖ్య నేతలతో మాట్లాడేటప్పుడు, మొన్న అమరావతికి సంబంధించినంత వరకు పార్లమెంట్ లో బిల్లు వచ్చిన సందర్భంగా కూడా లోకేష్ రాజ్యసభలో అందుబాటులో ఉన్నారు. రాజ్యసభకు సంబంధించి ఎక్కడైతే గెస్టులు కూర్చుంటారో అక్కడ కూర్చొని మొత్తం
మొత్తం బిల్ పాస్ అవుతున్న విధానాన్ని పూర్తిగా ఆయన చూశారు. ఆ తర్వాత ప్రధానమంత్రిని, అమిత్ షాని, తర్వాత అన్ని పార్టీలకు సంబంధించిన నేతల్ని కలిశారు. ఒక రకంగా కనెక్ట్ అవుతున్నారు లోకేష్. ఇటు జాతీయ రాజకీయాలకు సంబంధించి కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. లోకేష్ పార్టీకి సంబంధించినంత వరకు, ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కనెక్ట్ అవుతున్న లీడర్ గా ఉన్నాడు. ఆ కోణంలోనే ఆయన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఒక ప్రమోషన్ అతనికి సంబంధించినంత వరకు, లోకేష్ కి సంబంధించినంత వరకు. ఇక పార్టీకి సంబంధించినంత వరకు ఈ మార్పులు చేర్పులు చూస్తే మాత్రం పార్టీకి మొదటి నుంచి నమ్ముకున్న సీనియర్లకు, అదేవిధంగా యువతకు, పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకునే నేతలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి లోకేషే ఈ రోజు మొత్తం ప్రకటించిన దాంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఆయన ప్రమోషన్ అనేది చాలా కీలకంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నరసింహారావు అయితే చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, మొన్న కొత్తగా పార్టీలో ఎమ్మెల్యేలుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అయితే ఎప్పటి నుంచో ఉన్న సీనియర్స్ కూడా ఉన్నారు. మరి ఇటు సీనియర్స్ కి న్యాయం చేయాలా, యంగ్స్టర్స్ కి మేము అవకాశం ఇస్తామని చెప్తూ యంగ్స్టర్స్ కి అటు ఇస్తే ఎప్పటి నుంచో ఉన్న సీనియర్స్ కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఈ పార్టీలోని కాదు, ఏ పార్టీలోనైనా సరే సీనియర్లకి అవకాశం ఇవ్వకపోతే ఈజీగా ఘర్షణ జరిగే అవకాశం ఉంది. ఒక ఈగో కావచ్చు, ఇంకా ఏదైనా పొసెసివ్నెస్ కావచ్చు, అలాంటివి చెలరేగి ఒక వివాదాలు లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి పార్టీలో. సో ఇప్పుడు మరి యంగ్స్టర్స్ కి అవకాశం ఇస్తే సీనియర్లు ఫీల్ అవుతుంటారు, సీనియర్స్ కి అవకాశం ఇస్తే యంగ్స్టర్స్ కూడా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి తరుణంలో పార్టీలో గొడవలు జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా అలాంటిది లేకుండానే చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. పార్టీ జాగ్రత్త పడినట్టుగానే మనకు కనిపిస్తుంది. ఈ మార్పు అనివార్యంగా జరుగుతుంది. జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో చాలా రాష్ట్రాల్లో జరిగిన మనకు 2-3 ఎగ్జాంపుల్స్ కూడా కనిపిస్తున్నాయి. తమిళనాడుకు సంబంధించి డిఎంకే పార్టీకి సంబంధించినంత వరకు స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి ఇది ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు కానీ, పార్టీకి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించినప్పుడు కానీ అక్కడ పార్టీలో అందరూ సహకరించిన విషయం పార్టీ అందరూ కూడా అర్థం చేసుకున్నారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వెంటనే బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పు అనివార్యంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ మార్పు జరగాల్సి ఉంటుంది. ఇక సీనియర్లకు, జూనియర్లకు సంబంధించి మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీనియర్లకు రావాల్సిన గౌరవం సీనియర్లకు ఉంటుంది. కొత్తగా వస్తున్న యువతకు సంబంధించి కూడా వాళ్లకు ప్రాధాన్యత ఉంటుంది. ఇది ప్రతి పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న విధానంగానే చూడాలి. తెలుగుదేశం పార్టీ కూడా సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర గల తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఇది కీలక పరిణామంగానే మనం చూడాల్సి ఉంటుంది. పార్టీకి సంబంధించి హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలు కానీ, పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాలకు సంబంధించినంత వరకు ప్రతి చోట కూడా కొంత యాక్సెప్టెన్సీ ఉంటుంది. ముఖ్యంగా లోకేష్ కి ఇవ్వడాన్ని మనం ఇక్కడ ఫోకస్ గా చూసుకోవాల్సి ఉంటుంది. పార్టీలో ప్రతి నేత, అది చిన్న స్థాయి, గ్రామ స్థాయి కార్యకర్త నుంచి పార్టీకి సంబంధించి హైయెస్ట్ లో పోలిట్ బ్యూరో సభ్యుల వరకు ప్రతి ఒక్కరు కూడా లోకేష్ కి పార్టీలో ప్రాధాన్యత పెరగాలి, లోకేష్ కి ఇంకొంత మంచి పదవులు రావాలి అనే విషయాన్ని చాలా మంది నేతలు చాలా సందర్భాలు చెప్పారు. నేను ఇందాక చెప్పినట్టుగా గతంలో జరిగిన మహానాడు సమావేశాల వేదిక కూడా చాలా మంది నాయకులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. లోకేష్ కి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లాంటిది ఇవ్వాలని చెప్పేసి చాలా మంది కోరిన నేపథ్యంలోనే త్వరలోనే మేలో పార్టీకి సంబంధించినంత వరకు మళ్ళీ మహానాడు సమావేశాలు రాబోతున్న నేపథ్యంలోనే ఈరోజు తాజాగా ప్రకటించిన ఈ ఒకసారి లిస్టు చూస్తే పోలిట్ బ్యూరో కానీ, రాష్ట్ర కార్యవర్గం కానీ, జాతీయ కార్యవర్గానికి సంబంధించినంత వరకు సీనియర్లకు, జూనియర్లకు, యువతకు, పార్టీకి నమ్ముకొని ఉన్నారు. 2-3 కోణాలు ఉంటాయి. రాజకీయ పార్టీ ఎప్పుడు పదవులు ఇచ్చే విషయానికి సంబంధించి నమ్మకంగా ఎవరున్నారు? సీనియర్లు ఉండొచ్చు కానీ వాళ్ళు ప్రస్తుతం పార్టీకి ఏ రకంగా సహాయపడుతున్నారు, ఏ రకంగా ఉంటున్నారు? సైలెంట్ గా ఉన్న వాళ్ళని కాకుండా పార్టీకి ప్రస్తుతం పనిచేసే నేతలు కూడా కావాల్సి ఉంటుంది. చాలా మంది సీనియర్లు తమ పిల్లల్ని రాజకీయాలకు తీసుకొచ్చారు. వాళ్ళకు కొంత ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కడ చూసినా కొంత సమన్వయం చేశారు. ఎక్కడ ఎవరికి ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా కొంత జాగ్రత్త పడినట్టుగానే కనబడుతుంది. కానీ ప్రతి రాజకీయ పార్టీలో ఈ మార్పులు జరుగుతున్నప్పుడు చిన్నకు సంబంధించి సమస్యలు ఉంటాయి. పెద్దగా ఫోకస్ కి రావు. అవి చిన్న నేతలు ప్రతి ఒక్కరు కూడా పార్టీకి సంబంధించి కీలక పదవులు రావాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. మనం క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కానీ, క్యాబినెట్ ఏర్పడుతున్న సందర్భంగా కూడా వందల సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా తన క్యాబినెట్ వరకు రావాలనుకుంటారు. కానీ పార్టీ సామాజిక అంశాలు, ఇతర అంశాలు, రాజకీయపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుంది కనుక ఇప్పుడు టీడీపీకి సంబంధించినంత వరకు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.
టీడీపీ కీలక కమిటీలను పార్టీ ప్రకటించింది. పాలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలో వెల్లడించారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను పార్టీ నియమించింది. 29 మంది టీడీపీ పాలిట్ బ్యూరోను సిద్ధం చేశారు. అయితే జాతీయ కమిటీలో 31 మందికి చోటును కల్పించారు. టీడీపీ రాష్ట్ర కమిటీలో 185 మంది ఉండగా 3 జాతీయ ప్రధాన కార్యదర్శులు, 18 మంది జాతీయ ఉపాధ్యక్షులు కమిటీలో ఉండనున్నారు.